హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఇవి వచ్చేసి రకరకాల ప్లాంటర్స్ తెచ్చాను. ఇవి చామంతి మొక్కల కోసం ఈ వెడల్పాటి తీసుకున్నాను. ఇంకోటి అలానే నర్సరీకి వెళ్ళాను. 2 రకాల చామంతి మొక్కల్ని తీసుకొచ్చాను మళ్ళీ నేను. ఇవి వచ్చేసి వింటర్ ప్లాంట్స్ కోసం అని చెప్పి తీసుకున్నానండి. కాకపోతే వింటర్ ప్లాంట్స్ మాత్రం నేను ఇప్పుడు ప్రెజెంట్గా తీసుకురాలేదు, మొన్న తెచ్చినవే ఉన్నాయి. ఇక్కడ నర్సరీకి వెళ్ళాను కదా, అక్కడ ఏంటంటే మనకి విజయవాడలో 23rd నుంచి ప్లాంట్స్కి ఎగ్జిబిషన్ పెడుతున్నారంట. అక్కడ దానికోసం బిజీగా ఉన్నారు నర్సరీలో. అలానే మొక్కలు కూడా కొంచెం రేట్లు పెరిగినాయండి, అందుకోసం అని ఆగాను. ఇప్పుడు మీరు బ్లూ కలర్ స్టోన్స్ చూస్తున్నారు కదా, అవి నేను ఒక DIY కోసం అని తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మీరు వీడియోలో చూస్తుంది వర్మీ కంపోస్ట్ అండి. ఈ వర్మీ కంపోస్ట్ ఇప్పుడు నేను రోజ్ ప్లాంట్స్ కోసం ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజరే వాడుతున్నాను కదా, అందుకోసం కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఈ ప్లాంటర్ వచ్చేసి పెద్దదండి, దీనికి కూడా హోల్స్ లేవు, హోల్స్ పెట్టాలి. ఇది నేను కోలియస్ ప్లాంట్స్ కోసం అని చెప్పి తీసుకొచ్చాను. ఆ చిన్నవేమో వింటర్ ప్లాంట్స్ కోసం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. కొత్తగా చూసే వాళ్ళైతే బెల్ బటన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను అలానే ఇదిగోండి నా బాల్కనీ టూర్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. అలానే చామంతి మొక్కలకి నేను టిప్స్ కేర్ అని చెప్పాను కదా, అది ఏంటి అని అంటే ఇదిగోండి ఫస్ట్ టిప్ ఇది. మనం ఈ మొక్కలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత అవి నాటుకునేదాకా కొంచెం టైం ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పూలతో ఉన్నాయి తీసుకొచ్చి పెట్టాం కాబట్టి. నేను అలానే రీపాటింగ్ కూడా చూపించాను నేను మీకు. ఆ విధంగా కనుక మీరు రీపాటింగ్ చేస్తే ఫ్లవర్స్ అనేవి మంచిగా విచ్చుకోవడమే కాకుండా ఆ చెట్టు కూడా వాడిపోకుండా మనకి బ్రతుకుతుందన్నమాట. మనం చాలా వరకు ప్లాంట్స్ తెచ్చి పెడితే తొందరగా బ్రతకవు కదా. నేను ఈ విధంగానే చేశానండి నా మొక్కలన్నిటికీ రీపాటింగ్. అన్నీ మంచిగానే ఉన్నాయి. అలానే ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఫ్లవర్స్ కొంచెం డ్రై అయిపోతే వాటిని వెంటనే కట్ చేసుకోవాలి. డ్రై ఆకులు అటువంటివి తీసేసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ చామంతి మొక్కలకి మనకి ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది కదండి, దీనికి ఎరువు అది కూడా ఎక్కువ వాడాలి. ఆ ఎరువు అంటే మనం స్టార్టింగ్ 15 డేస్కి ఒకసారి వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇస్తూనే మనం వర్మీ కంపోస్ట్ అటువంటివి కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలానే మనకి ఫ్లవర్స్ పూసిన ఒక 5 or 1 వీక్లో మనం కట్ చేసేయాలి. అవి మనం డెకరేషన్కో లేదా పూజకో దేనికైనా వాడుకోవాలి. అవి డ్రై అయిపోలేదు కదా అని మనం ఇంకా చెట్ల మీదనే ఉంచామనుకోండి ఆ పూలు, ఆ నెక్స్ట్ వచ్చే పూల సైజు తగ్గిపోతుంది. అలానే నెక్స్ట్ బడ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెద్దగా విచ్చుకోవు, కొన్ని మధ్యలోనే నల్ల పడిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే వాటికి స్ట్రెంగ్త్ ఉండదు, మనం కుండీలలో పెడతాం కాబట్టి. అందుకోసం వాటికి మనం NPK, DPA అని ఇట్లా కొన్ని మనకి నర్సరీలో ఇస్తారు. అటువంటివి కూడా తీసుకొచ్చుకొని వాడుకుంటే మనకి ఫ్లవరింగ్ అనేది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది ఫ్లవర్ది, మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట మనం పాట్స్లో పెట్టుకుంటాం కాబట్టి. ఈ టిప్ని ఫాలో అవ్వండి. కొంచెం మనం రీపాట్ చేసిన తర్వాత వాటికి కొంచెం టైం ఇవ్వాలి. ఒకేసారి అన్ని ఎరువులు వేయకూడదు. నేను ఓన్లీ వర్మీ కంపోస్ట్ వేసి ఆ రోజు రీపాటింగ్ చేశాను కదా, ఆ తర్వాత నుంచి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ మాత్రం ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ వీడియోలో చూస్తుంది మీరు, నేను మొన్న వింటర్ ప్లాంట్స్ తెచ్చానని చెప్పాను కదా, అవి అనమాట. అవి అప్పుడు మీకు కలర్స్ నేను చూపించలేదు కదా, ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఒక కలర్ మాత్రం పూసిందండి. ఇది ఒకటే ఫ్లవర్ ఉంది కానీ బడ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది బటన్ రోజ్ అంటండి, కాశ్మీర్ గులాబీనో మరి ఏంటో మరి నాకు ఐడియా లేదు. చూడండి బడ్స్ ఎన్ని ఉన్నాయో. ఇదే ఫస్ట్ టైము ఫ్లవర్ రావడం. చూడండి ఫ్లవర్ కూడా సేమ్ మన చామంతి పువ్వు అంత సైజు మాత్రమే ఉంది, అంత చిన్నది ఇంకా చామంతి పువ్వు కంటే కూడా. ఇది ముద్దగా ఉంది ఫ్లవరు. కాకపోతే ఇన్నిసార్లు ఫ్లవర్స్ వచ్చినాయి కానండి మొగ్గలు ఊరికనే రాలిపోయినాయి. ఈసారి మాత్రం లిక్విడ్ ఫెర్టిలైజర్ని మంచిగా వేశాను, వీటికి కూడా మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి. చూడండి కలర్ కూడా డార్క్గా ఉంది, దానికి తోడు ఫ్లవరింగ్ కూడా అంటే విచ్చుకుంది కూడా పువ్వు. నెక్స్ట్ ఇదిగోండి మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలుగా అంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చూసిన మీరు రోజెస్ ఏనండి అవి. ఇది చూడండి ఫ్లవర్ కూడా ఎంత పెద్దగా ఉందో. ఈ వింటర్ ప్లాంట్ వచ్చేసి చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. నెక్స్ట్ డే అనమాట ఇది, మళ్ళీ ఇంకా 3 యాడ్ అయినాయి ఫ్లవర్స్. కలర్ కూడా మారింది చూసారా లిక్విడ్ ఫెర్టిలైజర్తో మనకి కలర్ మారుతుంది, సైజ్ పెరుగుతుంది. ఇదిగోండి వీటికి కూడా నేను లిక్విడ్ ఫెర్టిలైజరే ఇచ్చాను, అంటే మీకు తెలుసు కదా ఉల్లిపాయ రసము. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్లవర్స్ చూడండి సైజు కూడా, ఇవి కూడా మనకి ముద్దగా
ఇది ఈ మొక్క పేరు ఏంటో నాకు ఐడియా లేదండి. అక్కడ నర్సరీలో అతన్ని అడిగాను, ఇది కూడా పిట్యూనియసే మేడం అని అన్నాడు. ఇది చూడండి మొత్తం 4 ఉన్నాయి కదా. ఫస్ట్ పూసినవి 2 డేస్ ఉన్నాయి, థర్డ్ డేకి డ్రై అయిపోయినాయి. మళ్ళీ ఇంకా 2 ఉన్నాయి కదా, అవి మాత్రం ఉన్నాయండి. ఇదిగోండి బడ్స్ మాత్రం చాలా వచ్చాయి, గుబురుగా బుషిగా వచ్చేసింది ప్లాంట్ కూడా. మిగిలినవి ఇంకా కొంచెం గ్రోత్ తక్కువ ఉన్నాయండి దీనికంటే. అవి కూడా గ్రోత్ ఉన్నాయి, కాకపోతే దీని మీద తక్కువగా ఉన్నాయి. అవి కూడా ఫ్లవర్స్ పూస్తే చూపిస్తాను నేను మీకు. అవి ఏ కలర్స్ ఏంటని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇదిగోండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది గడ్డి గులాబీలండి. ఇది నేను గులాబీ కుండీలోనే ఒక పక్కన నాటేశాను. ఇది బాగా ఎదిగిపోయింది. ఇది వచ్చేసి ఎల్లో రోజ్ అండి. ఈ మధ్యన ఎల్లో రోజ్ కూడా మొన్న ఈ మధ్యనే పూసింది. ఒక 4 డేస్ అలా ఉంది. ఈ హ్యాంగింగ్ పాట్స్ వచ్చేసి నేను ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను నేను మీకు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కాకుండా ఒరిజినల్ ప్లాంట్స్నే హ్యాంగ్ చేశానండి ఇక్కడ. ఇవి బేబీ సన్ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి ఊరికనే నాటుకుంటాయి. ఇవి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టానండి. మీకు నచ్చాయా అండి? ఇవి నేను పాతవి ఫ్లవర్ బంచ్. ఇది వచ్చేసి ఫ్లవర్ బంచ్ని నేను వాడట్లేనండి. ఈ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఈ ఫ్రూట్స్ని నేను విడిగా సపరేట్గా తీసాను. సపరేట్గా తీసేసి ఈ విధంగా నేను ఇదిగోండి ఈ స్టిక్స్కి స్టిక్ చేసేసి నేను డెకరేషన్ కింద వాడుకుంటున్నాను. ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. ఇట్లాంటి ఫ్రూట్స్ అవేవో ఉన్నాయి అని శివాని గారు ఒక ఆవిడ అడిగారు. అవి ఇవేనండి. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ది, ఈ గ్రీన్ది వచ్చేసి గ్రీన్ యాపిల్ అనమాట. ఇవి నేను ఇంతకుముందు ఫ్లవర్ వాజ్లో పెట్టుకునేదాన్ని వీటిని. ఇవి ఓల్డ్గా అయిపోయినాయి కదా, అందుకోసమని వీటిని నేను రీయూజ్ చేద్దామనేసి నేను బాల్కనీలో మొక్కల దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని ఆ విధంగా పెట్టాను. ఇప్పుడు మనకి స్టిక్ ఉంటుంది కదా, లేదంటే చీపురు పుల్లలైనా తీసుకోవచ్చండి మీరు. దీన్ని ఆఫ్ చేసుకొని మనం ఇలా కుచ్చి మనం ఇలా హ్యాంగ్ చేసుకోవాలి మొక్కలో. చూపిస్తాను నేను అది. ఇదిగోండి నేను పుల్లకి ఈ విధంగా కుచ్చేసాను. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా ప్లాంట్లో పెట్టుకోవచ్చు. ఈ విధంగానే మిగిలినన్నిటికీ సెట్ చేసేస్తాను. ఇదిగోండి అన్నీ సెట్ చేశాను. ఇవి చూపిస్తాను నేను మీకు ఏ విధంగా సెట్ చేశాను అన్నది. ఇదిగోండి ఈ విధంగా నేను చామంతి మొక్కల మధ్యలో ఈ విధంగా చిన్నది దీపాంతంతో నేను మష్రూమ్ని తయారు చేశాను. దీని లింక్ను కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. చూడ్డానికి కూడా మనకి చాలా అందంగా అనిపిస్తుంది బాల్కనీలో ఈ విధంగా ఉంటే. ఒక్కోసారి ఫ్లవర్స్ అట్లా లేనప్పుడు మనకి ఈ విధంగా ఈ డెకరేషన్ చూస్తే కూడా మనకి అందంగా అనిపిస్తుందండి. నాకు ఈ డెకరేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ విధంగా డెకరేట్ చేసుకోవడానికి ట్రై చేశాను. అంటే మొక్కలకి ఇంత డెకరేషన్ అవసరమా అని మీకు అనుకోవచ్చు, ఎవరి టేస్ట్ వాళ్ళదండి. నాకు ఈ విధంగా డెకరేషన్ చేస్తేనే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, అందుకోసం అని చెప్పేసి నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను. ఇవి రీసెంట్గా తెచ్చినవండి. నేను చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో, ఇవి 2 రకాలు తెచ్చాను నేను. వీటిని కూడా నేను రీపాటింగ్ చేసేసాను. ఇదిగోండి ఇది క్యాక్టస్. నేను ఇక్కడ వేరే అరేంజ్మెంట్ చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా షేర్ చేసుకుంటాను నేను మీతో. నాది బాల్కనీ అనేది చాలా చిన్నది కదా, నేను అది కూడా మీకు ఒకసారి వ్యూ చూపిస్తానండి. ఇవన్నీ నేను బాల్కనీలో గ్రిల్ ఉంటుంది కదా, దానికి అరేంజ్మెంట్ చేసుకున్నాను ఇవన్నీ. చూడండి ఈ కలర్ చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇది ఇంకోటి, ఇది కోలియస్ మొక్కని నేను ఈ విధంగా రీపాటింగ్ చేసేసాను. ఇది వచ్చేసి ఇంకోటి వింటర్ ప్లాంట్, అది ఇంకా ఫ్లవర్స్ రాలేదండి. ఇదిగోండి కోలియస్ చూడండి ఏ విధంగా ఉందో, ఎదిగింది కదా. మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. నేను ఇందులో 2 ప్లాంట్స్ని కలిపి పెట్టానండి, సేమ్ టైప్ ప్లాంట్స్. ఎందుకంటే మనకి బుషీగా అనిపిస్తే మంచిగా ఉంటుంది కలర్ కాంబినేషన్తో. అందుకోసమని నేను ఒక్కటే చాలా టైం పడుతుంది ఎదగడానికి, అందుకోసమని నేను 2 రకాలు 2 మొక్కలు సేమ్ ఒకే రకం తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ కోలియస్ అండి. ఇది కూడా చూడండి ఎంత బుషీగా వచ్చిందో, కానీ ఇది సింగిల్ ప్లాంటేనండి, అదే ఈ విధంగా గ్రోత్ వచ్చింది. ఇంతేనండి నా బాల్కనీ అప్డేటు. మీకు నచ్చిందండి? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అలా. ఇంతేనండి, బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్నది, అంటే చిన్నగా పూస్తుంది, ఇది రెక్క మందారము. ఇది
ఇంట్లో పెంచుకునే వాళ్ళైతే ఈ మొక్కని ట్రై చేసి చూడండి. ఎందుకంటే దీనికి ఎక్కువగా పూలు ఉంటాయి కాబట్టి మనం పూజకి వాడుకోవడానికి బాగుంటాయి. అలానే దీనికి మిల్లీబగ్ అటువంటివి కూడా తక్కువగా అటాక్ అవుతాయి అన్నమాట. అందుకోసం ఈ మొక్కను పెంచుకోవడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటానండి.